Today I discuss about mathematical logic, connectives, truth tables. ఈరోజు మీకు డిస్కస్ చేయబోతున్నాను. లిజన్ అండ్ కేర్ఫుల్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మ్యాథమెటికల్ ఫౌండేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్. Okay, you see and listen carefully. So what is the introduction to the truth tables and statements of logic? So truth tables, okay, మనకు చూడండి ఇక్కడ ట్రూత్ టేబుల్స్ మనకు నెగేషన్ యొక్క ట్రూత్ టేబుల్ ఉంటుంది. ఇక్కడ కనెక్టివ్స్ అంటే ముందు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, నెగేషన్ కానీ, అండ్ కానీ, ఆర్ కానీ, ఎక్స్ఆర్ కానీ, ఎక్స్నాండ్ కానీ, ఆర్ కానీ, ఇవన్నీ కూడా కనెక్టివ్స్ అంటారు. ట్రూత్ టేబుల్స్ అంటే ట్రూత్ ఉంటుంది, ఫాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ట్రూత్ ఫాల్స్ వాడే టేబుల్ ఫామ్ అయినట్లయితే దాన్ని ఏమంటారంటే ట్రూత్ టేబుల్స్ అంటారు. ఓకే, వీటిలో ప్రిపోజిషన్స్ అంటే పీక్యూఆర్ని ప్రిపోజిషన్స్ అని, అండ్ ఆర్ని కనెక్టివ్స్ అని అంటారు అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎనీ విల్ బి అటెంప్ట్ ద డిఫైన్ ద ట్రూత్ టేబుల్స్. సో వాట్ ఈస్ ద ట్రూత్ టేబుల్? ద డిఫైన్ ఆఫ్ ద ట్రూత్ టేబుల్, ద లాజిక్ ట్రూత్ టేబుల్ చార్ట్ రోస్, కాలమ్స్ గాను రోస్గా రాస్తాం. ఇక్కడ టీ అంటే ట్రూత్ అని, ఎఫ్ అంటే ఫాల్స్ అంటారు. ఎవరీ పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ గివన్ స్టేట్మెంట్ యూజువలీ అప్పర్ లెటర్స్ పీక్యూతో రిప్రజెంట్ చేస్తాం లాజికల్ కనెక్టివ్స్. ఓకే, సో ఇట్ ఈస్ ద వాట్ ఈస్ ద స్టేట్మెంట్? స్టేట్మెంట్ అంటే ఏంటి? డెఫినేషన్: ఏ స్టేట్మెంట్ ఈజ్ ఏ సెంటెన్స్ ఆర్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ దట్ ఎయిదర్ డిఫైన్లీ ట్రూ ఆర్ definitely false but not both. It is usually denoted by and. Uppercase letters are variable, common ones or PQRS. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ని ట్రూలో కానీ లేదా ఫాల్స్లో కానీ రిప్రజెంట్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే స్టేట్మెంట్ అంటారు. ఈ స్టేట్మెంట్స్ని PQRS క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేయొచ్చు, లేదా స్మాల్ లెటర్స్తో కూడా అప్లై చేయొచ్చు. ఎప్పుడు కూడా స్టేట్మెంట్స్ ఏదో ఒక స్టేట్మెంట్ మాత్రమే ట్రూత్ ఉంటుంది, ఒక రిమైనింగ్ స్టేట్మెంట్ ఫాల్స్ ఉంటుంది అని రెండు కూడా ఒకేసారి అయ్యే అవకాశం ఉండదు అనమాట. సో కాబట్టి స్టేట్మెంట్ అంటే ఏమి, మనకి ఏదైనా ఫాల్స్ కానీ లేదా ట్రూ కానీ రిప్రజెంట్ చేసుకున్నట్లయితే దాన్ని స్టేట్మెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చి లాజికల్ కనెక్టివ్స్ అంటే మనకు వర్డ్ యూజువల్లీ రిటర్న్ యాజ్ సింబల్ దట్ క్యారీస్ ఏ పర్టికులర్ instruction logic. How to operate the statement is compound. Logical connectives can be also used join combination of sentence. Statements are from the new statement. అంటే 2 కానీ 3 కానీ స్టేట్మెంట్స్ కలిపి వేరే లాజికల్గా కనెక్టివ్స్ ఉపయోగించి ఫామ్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే స్టేట్మెంట్ అంటారు, లేదా వచ్చేదాన్ని ట్రూ స్టేట్మెంట్ అంటారు. సో మనకి కనెక్టివ్స్ అంటే మనకు ఆల్రెడీగా తెలుసు. చూడండి, అండ్ అంటే ఇట్లా క్యాప్తో రిప్రజెంట్ చేస్తారు, ఆర్ అంటే ఇట్లా వి టైప్ కప్ అంటారు దీన్ని, ఇఫ్ దెన్ అంటే ఇంప్లాయిస్ గాను, ఇఫ్ అండ్ ఓన్లీ అంటే డబుల్ ఇంప్లాయిస్గా, లేదా బై డైరెక్షనల్ అని కూడా దీని డైరెక్షన్ అండ్ బై డైరెక్షనల్ అని రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో కాబట్టి కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే 2 అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్స్ కలిపి ఏర్పడేదాన్ని కాంపౌండ్ స్టేట్మెంట్ అంటారు. అంటే పీక్యూ అనే స్టేట్మెంట్ తీసుకుంటే ఆర్ అనేది వచ్చేసింది కాబట్టి ఇవన్నీ కూడా కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే బేసిక్ పీవీక్యూ అంటే పీ కప్ క్యూ, పీ అండ్ క్యూ, నెగేషన్ పీ అండ్ క్యూ, నెగేషన్ పీ ఆర్ క్యూ, పీ టు క్యూ, ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ అనమాట. అంటే క్యూ టు క్యూ ఇవన్నీ ఈక్వలెన్స్ ఫార్ములాస్. క్యూ ఆర్ పీ రాసిన లేదా క్యూ అండ్ పీ రాసిన ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉంటుంది. నెగేషన్ పీ ఆర్ నెగేషన్ క్యూ. ఓకే, అదేవిధంగా నెగేషన్ అండ్ నెగేషన్ క్యూ, నెగేషన్ పీ ఆర్ క్యూ, నెగేషన్ క్యూ టు నెగేషన్ పీ, ఈ విధంగా మనము రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈక్వలెన్స్ ఫార్ములాస్ అనమాట ఇవన్నీ కూడా. మీకు ఆల్రెడీగా ప్రీవియస్ క్లాసుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ పీ టు క్యూ, క్యూ టు పీ, దీన్ని ఏం రాసుకోవచ్చు? నెగేషన్ పీ ఆర్ క్యూ రాసుకోవచ్చు, లేదా క్యూ టు పీ అంటే నెగేషన్ క్యూ ఆర్ పీగా రాసుకోవచ్చు అనమాట. ఇక ఇంటర్సెక్షన్ అయితే ఈ విధంగా రాసుకోవచ్చు. పీ అండ్ క్యూ అండ్ ఆర్ వస్తే మనం ఈ రెండింటికి బ్రాకెట్ వేసుకొని ఇది అవుటర్గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా సో మెనీ టైప్స్ ఆఫ్ కనెక్టివ్స్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రీవియస్ వీడియోస్లో. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని నేర్చుకోవాలి. వీటిలో ట్రూత్ టేబుల్స్ చూడండి. ఇక్కడ ట్రూత్ టేబుల్ అంటే చూడండి, ఇక్కడ నెగేషన్ తీసుకున్నాం.
వేర్ అప్లై ద నెగేషన్ ఆపోజిట్ ట్రూత్. అంటే ఏమి ట్రూ ఉందంటే నెగేషన్ అప్లై చేస్తే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూగా మారుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అండ్ ఆపరేషన్. దీన్ని పి అండ్ క్యూ అనేటివి ఉన్నాయి కాబట్టి పి అండ్ క్యూని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. దీనిలో ట్రూస్, అన్ని ట్రూస్ అయితే ట్రూ అవుతుంది అనమాట. అన్ని ట్రూ అయితే ట్రూ. ఓకే, ఒక ట్రూ ఒక ఫాల్స్ ఉన్న, ఒక ఫాల్స్ ఒక ట్రూ ఉన్న ఫాల్సే అవుతుంది అనమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, టీ అంటే 1 తీసుకోండి, ఎఫ్ అంటే 0 తీసుకోండి. ఎఫ్ అంటే ఏమి 0, టీ అంటే 1 అనుకోండి. ఓకే, అంటే ఇక్కడ 1 ఇంటూ అండ్ అంటే ఏమి ఇంటూ అనమాట. అండ్ అంటే ఏమి ప్రోడక్ట్ అనమాట. సో 1 ఇంటూ 1 అంటే 1 అంటే టీ రాసుకోవచ్చు. 1 ఇంటూ ఎఫ్ అంటే 0, ఇది 1 ఇంటూ 0 అంటే 0 కదా, అంటే ఎఫ్ అంటే 0 తీసుకోండి, టీ అంటే 1 తీసుకోండి. 0 ఇంటూ 1 అంటే ఏమొస్తుంది, ఎఫ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఆర్ స్టేట్మెంట్ చూడండి. ఏమిది ఆర్ స్టేట్మెంట్, రూల్ ఫర్ ద ఆర్ లాజికల్ ఆపరేషన్. పి అండ్ క్యూ 2 స్టేట్మెంట్స్ తీసుకుంటే చూడండి, టీ అంటే 1, ఎఫ్ అంటే 0 కాబట్టి 1 + 1 అంటే 1. ఓకే, అంటే ఏమి మామూలు 2 అవుతుంది. 2కి బైనరీ నెంబర్ తీసుకుంటే 1 0, సో 1 తీసుకుంటాం, అందుకే ట్రూ అనమాట. టీ ప్లస్ ఎఫ్ చేసిన 2 అవుతుంది. ఓకే, 2 టీలు వచ్చినా, ఒక టీ వచ్చిన, 2 టీస్ వచ్చినా, అట్లీస్ట్ ఇంకా టీ ఒకటి ఉన్నా కూడా అన్ని ట్రూ అవుతాయి. 2 ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఆపరేషన్ ఫర్ ఆర్ ఆపరేట్. ఓకే, నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్. కండిషనల్ స్టేట్మెంట్ అంటే పి అండ్ క్యూ. ఈ దగ్గర ఇఫ్ పి దెన్ క్యూ అన్నాడు అనుకోండి. చూడండి, ఇక్కడ ట్రూస్, 2 ట్రూస్ ఉన్నా, 2 ఫాల్స్లు ఉన్నా ట్రూలు అవుతాయి అనమాట. అంటే టీఎఫ్ అని వస్తే ఎఫ్, నెక్స్ట్ ఎఫ్టీ అని వస్తే టీ వస్తుంది. అంటే టీ నుంచి ఎఫ్కి వచ్చినప్పుడు ఎఫ్ నుంచి టీకి వస్తే టీ వస్తుంది. కానీ 2 టీలు 2 ఎఫ్లు వచ్చిన టీనే రాసుకోవాలి. దిస్ ఈజ్ ద కండిషనల్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, మీకు ఆల్రెడీగా ఈక్వలెన్స్ ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి మీరు బై డైరెక్షనల్ అంటే చూడండి, దీన్ని బై డైరెక్షనల్ అంటారు. ఈ పి బై డైరెక్షనల్ క్యూ అన్నాడు అనుకోండి, దీన్ని ఏమనుకోవచ్చు, పి డైరెక్షన్ క్యూ అండ్ క్యూ డైరెక్షన్ పిగా రాసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏమి పీక్యూ 2 టీలు అయితే టీ రాసుకోండి. ఓకే, 2 ఎఫ్లు అయినా కూడా టీ రాయండి. ఒక టీ ఒక ఎఫ్, ఒక టీ ఒక ఎఫ్ వస్తే ఎఫ్లు రాసేయండి. దిస్ ఈజ్ ద బై డైరెక్షనల్ టేబుల్ అనమాట. సో ఇవన్నీ ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసులు చెప్పాను. P2 క్యూ, Q2 P, ఇవి అంత సింప్లిఫై చేస్తేనే ఇది వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, 2 టీలు వచ్చినప్పుడు టీ రాయండి, 2 ఎఫ్లు వచ్చినప్పుడు టీ రాయండి, రిమైనింగ్ ప్లేస్లో ఎఫ్లు రాసుకోండి. దిస్ ఈజ్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద లాజికల్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ I will explain tomorrow new topic. Okay, thank you. Hello my dear student, today I discuss about tautology and contradiction and contingency. Okay, this is the we are discussing this video, you see and listen carefully. So what is the propositions and logical operations ante enti? So manaku definition, a statement that is true for all possible values, it is propositional is variable is called a tautology. అంటే ఏ స్టేట్మెంట్స్ ఉన్నా కూడా ఫైనల్గా మనకి అన్ని ట్రూస్ అయినాయనుకో దాన్ని ఏమంటారంటే tautology అంటారు. ఒకవేళ అలా కాకుండా అన్నీ కూడా ఫాల్స్ అయినట్లయితే, అంటే ఇక్కడ చూడండి, ఏ స్టేట్మెంట్ దట్ ఈజ్ ఫాల్స్ ఫర్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ప్రపోజిషనల్ ఈజ్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ ఏ కాంట్రడిక్షన్. మనకి ఏదైనా ఒక స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఫాల్స్ అయినట్లయితే దాన్ని ఏమంటారంటే కాంట్రడిక్షన్ అంటారు. ఒకవేళ 2 కలిసి వచ్చాయనుకోండి, ఓకే, 2 కాంటింజెన్సీ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద tautology అండ్ కాంట్రడిక్షన్. చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీగా ట్రూత్ టేబుల్స్ తెలుసు. ఏంటి అండ్ టేబుల్ చూడండి, ఇక్కడ అండ్ టేబుల్ ఏ. ఓకే, 2 టీలు వచ్చినప్పుడు టీ రాస్తాం. అండ్ అంటే ఇంటూ కదా, ఇంటూ అంటే టీ ఇంటూ టీ అంటే టీ వస్తుంది, టీ ఇంటూ ఎఫ్ అంటే ఎఫ్ వస్తుంది, ఎఫ్ ఇంటూ టీ అన్న ఎఫ్ వస్తుంది, ఎఫ్ ఇంటూ ఎఫ్ చేస్తే ఎఫ్. అంటే టీ అంటే 1 అనుకోండి, ఇది 1, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ ఎఫ్ అంటే 0 అనుకోండి, 1 ఇంటూ 0 అంటే 0, 0 ఇంటూ 1 అంటే 0, 0 ఇంటూ 0 అంటే 0 అనమాట. ఓకే, 0 అంటే ఎఫ్ పెట్టుకోండి, టీ ఉంటే 1 ఉంటే టీ పెట్టుకోండి. అలాగే ప్లస్ చేయండి, టీ ప్లస్ టీ చేస్తే టీ వస్తుంది, అంటే 1 + 1 అంటే 1గా రాసుకుంటారు. ఇదేమిది 1 ఇంటూ 0, 1 + 0 అంటే 1, 0 + 1 అంటే 1, 0 + 0 అంటే 0 అవుతుంది.
ఓకే. నెక్స్ట్ వచ్చి ఏబి అంటే టీ ప్లస్ టీ అంటే ఏమి రాసుకోవచ్చు, రెండు టీలు వచ్చినప్పుడు రెండు ఎఫ్లు వచ్చినప్పుడు టీ నుంచి ఎఫ్కి వస్తే ఎఫ్ వస్తుంది, ఎఫ్ నుంచి టీకి వస్తే టీ వస్తుంది, రెండు టీలు ఉన్నా రెండు ఎఫ్లు ఉన్నా టీలే పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఏబి తీసుకోండి. ఇక్కడ వన్ టీ రెండు టీలు వచ్చినప్పుడు టీలే వస్తాయి, రెండు ఎఫ్లు వచ్చినప్పుడు ఒక టీఎఫ్ ఒక టీఎఫ్టీ వచ్చినప్పుడు ఎఫ్ అవుతాయి అనమాట. అదే నగేషన్. ఇది నగేషన్ అంటే ఏమి, ఏ ఉంటే దానికి టీ ఇస్తే ఎఫ్ వస్తుంది, ఎఫ్ ఇస్తే టీ వస్తే దీన్ని నగేషన్ అంటారు. ఓకే. ఇవి ట్రూత్ టేబుల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇవి. దీనిలో మనకు చూడండి, మనకు ఇప్పుడు పి అన్నాడు, పి అంటే వన్ ఆఫ్ ద స్టేట్మెంట్, పి అంటే టీఎఫ్ రాసుకున్నాం. దీనికి నగేషన్ అప్లై చేయండి, నగేషన్ పి వస్తుంది, టీకి నగేషన్ ఏమి ఎఫ్ అవుతుంది, ఎఫ్కి నగేషన్ వచ్చి టీ అవుతుంది. సో ఈ రెండు ఏం చేసాము, ఈ రెండు యాడ్ చేసామనుకోండి, అంటే ఇక్కడ ఆర్ కదా, ఇది ఆర్ ఆపరేషన్ కాబట్టి యాడ్ చేయండి. టీ ప్లస్ ఎఫ్ అంటే 1 + 0 అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది. సో టీ. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏమి, 0, 0 + టీ అంటే ఏమొస్తుంది, టీనే వస్తుంది. అంటే ఎఫ్ అంటే 0 + 1 అంటే 1 వస్తుంది. సో అన్ని టీలు అయినాయి కాబట్టి దీన్ని టాటాలజీ అంటారు. ఓకే. అన్ని ట్రూ రావాలి, ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఫైనల్ ఆపరేషన్ అంటారు. ఈ కాంపౌండ్ స్టేట్మెంట్ అంతా ట్రూలు వచ్చినట్లయితే దీన్ని ఏమంటారు, టాటాలజీ అంటారు. ఒకవేళ అలా కాకుండా ఫాల్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ పి ఉంది, టీఎఫ్ తీసుకున్నాము, నగేషన్ అప్లై చేస్తే టీకి అప్లై చేస్తే ఎఫ్, ఎఫ్కి అప్లై చేస్తే టీ వస్తుంది. రెండు అండ్ అంటే ప్రోడక్ట్ చేయడం కదా. సో 1 × 0 అంటే 0, 0 అంటే ఎఫ్ రాసుకోవచ్చు. ఇది 0 × 1 అంటే 0 కాబట్టి ఎఫ్ రాసుకోవచ్చు అనమాట. కాబట్టి దీన్ని ఏమంటారంటే కాంట్రడిక్షన్ అంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చి పి నగేషన్ ఆఫ్ నగేషన్ పి అని వచ్చింది అనుకోండి, పి రాసుకోండి, నగేషన్ రాస్తే ఏమొస్తుంది, టీకి ఎఫ్ రాసుకోవచ్చు, ఎఫ్కి టీ రాసుకోవచ్చు. దీనికి మరీ నగేషన్ అప్లై చేయండి. ఓకే. దీనికి ఓకే, నగేషన్ ఆఫ్ నగేషన్ పి అన్న అనుకోండి, మళ్ళీ ఏమొస్తుంది, పీనే వస్తుంది అనమాట. ఓకే. మరీ దీనికి P2 నగేషన్ పి రాసామనుకోండి, T2 టీ వస్తుంది అనమాట. సో కాబట్టి ఇది కూడా టాటాలజీ అనమాట. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ మనకు PQ అనేవి 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, TF డబుల్ ఎఫ్లు అనమాట. P అండ్ Q అంటే రెండు T × T అంటే 1 × 1 అంటే 1 అంటే T రాసుకోవచ్చు. ఓకే. T × F అంటే 0 అంటే 0 అంటే F రాసుకోవచ్చు. F అంటే 0, T అంటే 1 అంటే F 0, F × F అంటే 0 రాసుకున్నాం. Q ఏమి TF రాసుకున్నాం. సో ఈ రెండు తర్వాత ఏం చేస్తారు, యాడ్ చేయండి. అంటే T + T అంటే T, F + F అంటే F + T అంటే T, F + అంటే ఇక్కడ టీలు ఎఫ్లు అన్నీ వచ్చాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే టాటాలజీ కాదు, కాంట్రడిక్షన్ కాదు, కాంటింజెన్సీ అంటారు. ఓకే. దిస్ ఈజ్ ద అవర్ టాపిక్. ఓకే. ఈ విధంగా టాటాలజీ, కాంట్రడిక్షన్ అంటే ఈ విధంగా మనకి ఉండడం జరుగుతుంది అనమాట. చూడండి, మనకు కాంటింజెన్సీకి ఎగ్జాంపుల్స్ చూడండి. ఎఫ్లు టీలు అన్నీ కలిసి రావాలి. ఇక్కడ ఎఫ్లు టీలు అన్నీ వచ్చినట్లయితే కాంటింజెన్సీ అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడేమి పి అండ్ క్యూ టు నగేషన్ పి అన్నాడు. సో ఇక్కడ PQ అంటే PQ, TF అంటే 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్ అంటే 4 అనమాట. TF రెండు టీలు రెండు ఎఫ్లు రాసుకోరు. P అండ్ Q అంటే T × T × F, F × T, F × T, F × F అనమాట. నగేషన్ P అప్లై చేయండి, నగేషన్ P. టీకి నగేషన్ అప్లై చేసామనుకోండి ఎఫ్ వస్తుంది, ఎఫ్కి నగేషన్ అప్లై చేసి ఎఫ్, టీకి నగేషన్ అప్లై చేసి ఎఫ్కి నగేషన్ అంటే టీ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమి, టీ నుంచి ఎఫ్ అంటే వీటి నుంచి T to F అంటే ఎఫ్ రాసుకుంటాం, F to F అంటే టీ. ఓకే. F to T అంటే టీ, F to T అంటే టీ అనమాట. సో ఎఫ్లు టీలు వచ్చినట్లయితే ఒక ఎఫ్ వచ్చినా పర్లేదు, ఒక టీ వచ్చినా పర్లేదు, కాకపోతే ఎఫ్లు టీలు కంపల్సరీగా ఉన్నట్లయితే దీన్ని కాంటింజెన్సీ అంటారు. ఎగ్జాంపుల్. ఓకే. సో కాబట్టి టాటాలజీకి ఎగ్జాంపుల్ అన్ని టీలు కావాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్ని టీలు వచ్చినాయి అనుకోండి, ట్రూత్ టేబుల్ అప్లై చేస్తే అన్ని టీలు అయితే టాటాలజీ, ఒకవేళ ఫాల్స్ అయితే కాంటింజెన్సీ, కాంట్రడిక్షన్ ఎఫ్లు అయితే, ఒకవేళ రెండు కలిసి వస్తే కాంటింజెన్సీ అంటారు. ఓకే. ఇది మనకు ట్రూత్ టేబుల్స్, మన టాటాలజీ అంటే కాంట్రడిక్షన్. ఓకే. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్. చూడండి, ఇక్కడ మనకి కాంట్రడిక్షన్కి అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ మనకు
మనకేమన్నాడు ఇక్కడ పిఆర్క్యూ అండ్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ అన్నాడు. సో పీక్యూ రాసుకోండి. పీక్యూ అంటే 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. టీఎఫ్ ఒకటి, ఒక ఎఫ్ ఒకటి, ఒక ఎఫ్ రాయండి. 2 టీలు 2 ఎఫ్లు రాయండి. పి అండ్ క్యూ కావాలి. ఇక్కడ ఏముంది? ఇక్కడ పిఆర్క్యూ కావాలి. పిఆర్క్యూ అంటే ఏమి? టీ ప్లస్ టీ అంటే టీ, టీ ప్లస్ ఎఫ్ అంటే టీ, ఎఫ్ ప్లస్ టీ అంటే టీ, ఎఫ్ ప్లస్ ఎఫ్ అంటే ఎఫ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి? నెగేషన్ పీ కావాలి. నెగేషన్ అంటే పీకి అన్నిటికీ నెగేషన్. టీ ఉంటే ఎఫ్ వస్తుంది. టీ ఉంది కాబట్టి ఎఫ్, ఎఫ్ ఉంది కాబట్టి టీ, ఎఫ్ ఉంది కాబట్టి టీ అప్లై చేస్తాం. అట్లా నెగేషన్ క్యూ కావాలి. నెగేషన్ టీ ఉంది కాబట్టి ఎఫ్, ఎఫ్ ఉంది కాబట్టి టీ, టీ ఉంది కాబట్టి ఎఫ్, ఎఫ్ ఉంది కాబట్టి టీ రాసింది. సో ఈ రెండు ఏం చేయాలి? ప్రోడక్ట్ చేయమన్నాడు, ఎందుకంటే ప్రోడక్ట్ ఉంది కాబట్టి. సో కాబట్టి ఎఫ్ ఇంటూ ఎఫ్ ఎఫ్, ఎఫ్ ఇంటూ టీ ఎఫ్, టీ ఇంటూ ఎఫ్ ఎఫ్, టీ ఇంటూ టీ ఇచ్చి టీ అవుతుంది అనమాట. సో తర్వాత మనం ఏం చేయాలి? ఈ రెండు మళ్ళీ ప్రోడక్ట్ చేసుకోవాలి. అంటే ఇది నెక్స్ట్ ఇది, ఎందుకంటే ఇక్కడ అండ్ ఉంది కాబట్టి. అండ్ అంటే ప్రోడక్ట్ కదా. సో కాబట్టి టీ ఇంటూ ఎఫ్ ఎఫ్, టీ ఇంటూ ఎఫ్ అంటే టీ అంటే 1 అనుకోండి లాజిక్గా. 1 ఇంటూ 0 అంటే 0 కదా. ఎఫ్ అంటే 0, టీ అంటే 1 అనమాట. సో 1 ఇంటూ 0 0, 0 అంటే ఎఫ్ రాసుకోవచ్చు. 1 ఇంటూ 0 అంటే ఎఫ్ అనమాట. సో 1 ఇంటూ ఎఫ్, ఎఫ్ అంటే 0 కదా, 0. సో కాబట్టి అన్ని ఎఫ్లు వచ్చినట్లయితే దీన్ని ఏమంటారంటే కాంట్రడిక్షన్ అంటారు. అన్నీ కలిసి వస్తే కాంటింజెన్సీ అంటారు. అన్ని ట్రూలు వస్తే tautology అంటారు. దిస్ ఈజ్ ద tautology, కాంట్రడిక్షన్ అండ్ కాంటింజెన్సీ. టుమారో ఐ విల్ డిస్కస్ రిమైనింగ్ టాపిక్. ఓకే, రేపు నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.